ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఈ విధంగా క్వశ్చన్ చేసుకున్నారా? నేను ఎవరు? అసలు మనం ఎవరం? ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు అంటే నీ శరీరం కాదు, నీ ఆలోచనలు కాదు, నీ భావనలు కూడా కాదు అని గమనిస్తే మరి మిగిలేదేంటి? సాక్షి మాత్రమే. నేను వీటన్నింటినీ గమనిస్తున్న సాక్షిని, చైతన్యం. ధ్యానంలో మనం మన బయటి ప్రపంచం నుంచి మనలోకి తిరిగి ప్రయాణం చేస్తాం. ఈ లోపల ప్రయాణంలో 3 స్థాయిలు ఉంటాయి. బాడీ అవేర్నెస్, ఇది నా శరీరము. మైండ్ అవేర్నెస్, ఇవి నా ఆలోచనలు. కాన్షియస్నెస్ అవేర్నెస్, నేను గమనిస్తున్నాను. ఈ 3వ స్థితిలోకి వెళ్తే నువ్వు ఎవరు అంటే ఆత్మస్వరూపంలోకి చేరుతావు. సెల్ఫ్, అది అమరమైన చైతన్యం, ఎటర్నల్ కాన్షియస్నెస్. ప్రకృతి పరంగా నేను ఎవరు అని ప్రశ్నించుకుంటే ఈ ప్రకృతిలో ప్రతి వస్తువు జీవిస్తుంది. చెట్లు, నీరు, గాలి, అగ్ని, భూమి, పంచభూతములతో. మన శరీరం కూడా ఈ ప్రకృతిలో భాగమే కదా. మన శ్వాస గాలి నుంచి వస్తుంది. మన రక్తం నీటి ఆధారంగా ఉంది. మనం భుజించే ఆహారం భూమి నుంచి వస్తుంది. మనలోని ఉష్ణం అగ్ని నుంచి వస్తుంది. మన చైతన్యం ఆకాశంలో విస్తరించి ఉంది. అంటే ఈ ప్రకృతిలోని 5 మూలాలు మనలో కూడా ఉన్నాయి కదా. ప్రకృతి మన లోపల ఉంది, మనం ప్రకృతిలో ఉన్నాము. మనం ప్రకృతిని వేరుగా చూడడం అజ్ఞానమే కదా. మరి ధ్యానం అంటే ప్రకృతితో మళ్ళీ ఏకమవ్వడమే కదా. పంచభూతాల పరంగా నేను ఎవరు అనుకున్నప్పుడు భూమి, శరీరం, మన శరీరంలో ఉన్న ఎముకలు, మాంసం, కండరాలు, ఇవన్నీ కూడా భూమి యొక్క శక్తి. స్థిరత్వాన్ని ఇస్తుంది మన శరీరానికి. మెడిటేషన్లో దీనిని బ్యాలెన్స్ చేయాలి అంటే ధ్యానం చేయాలి. నీరు